హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం చూస్తున్న నరసింహస్వామి పవిత్ర దేవాలయంలో ఒకటైన భీమునిపట్నంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం 17 లక్షల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం. ఈ ఆలయం కృతయుగంలో నిర్మించబడింది. ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత తన ఉగ్ర స్వరూపం నుండి శాంతించి శ్రీమన్నారాయణుడిగా అవతరిస్తాడు. కనుక ఈ ఆలయంలో నరసింహస్వామి విగ్రహం నారాయణుడి రూపంలో ఉంటుంది. అమ్మవారి పేరుతో కలిపి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. ఆలయం కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి నాడు, నరసింహ జయంతి నాడు నిర్వహిస్తారు. ఈ ఆలయం మనకు విశాఖపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమునిపట్నంలో కొండ పైన ఉంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు. మన పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, అలాగే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయి సిరి సంపదలతో సంతోషంగా ఉంటారని ఇక్కడికి విచ్చేసిన భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటే మనలో ఉన్న కోప క్రోధాలు పోయి మనశ్శాంతి కలుగుతుంది. అలాగే ఎంతోమంది భక్తులు తమకున్న సమస్యలను ఇక్కడ విడిచిపెట్టడానికి దూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం కట్టి 1220 సంవత్సరాలు అయ్యింది. మరికొన్ని విషయాలు మనకు తెలియనివి ఇక్కడ ప్రధాన అర్చకుల వారి మాటలలో విందాం. ప్రహ్లాదుడు ఆ నారసింహుణ్ణి ఇక్కడ నిలువరించడం కోసం అద్భుతమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాలి అని యోచన చేశాడు. ఆ యోచన ప్రకారంగా అష్టదిక్పాలుని పిలుస్తాడు. పిలిచి వారిని ఆజ్ఞాపిస్తాడు. నారసింహుడు ఏ కాలానికి వస్తాడో తెలియదు గనక వేసవి కాలంలో వస్తే చల్లగా ఉండేటట్టు, శీతాకాలంలో వస్తే వెచ్చగా ఉండేటట్టు, వర్షాకాలంలో వస్తే వర్షాభావం లేకుండా ఉండేటట్టు ఆనాడు ఆ దిక్పాలుని ఆజ్ఞాపిస్తాడట. దాని ఫలమే నేటికి కూడా అద్భుతమైనటువంటి అగ్నికత్తెరలలో ఈ ప్రక్కని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిట్టి వలసలో నిప్పుల వర్షం కురుస్తూ ఉంటే, తగరపు వలసలో భీమునిపట్నం సౌమ్యగిరి చుట్టూ కూడా చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ అది ఒక అద్భుతమైన విశేషం. ఎవరైనా వచ్చి పులకించిపోతూ ఉంటారు. ఆ వేసవికాలంలో కనీసం ఫ్యాన్ కూడా అక్కర్లేకుండా అక్కడ ఒక చల్లటి ఆ గాలిలు ఆస్వాదన చేస్తూ ఆ స్వామి మహత్యంగా భావిస్తారు. ఇక వర్షాకాలం వచ్చేటప్పుడు ఒక్క చినుకు కూడా, వారం రోజులు కుంభవృష్టి కురిసిన మరు నిమిషంలో ఒక్క చినుకు కూడా ఇక్కడ ఉండదు. బురద అనేది అంటదు. ఇక 3 హుద్హుద్ తుఫానులు లాంటి తుఫానులు, అనేక తుఫానులు పూర్వంలో వచ్చినాయి. 1963లో ఒక పెద్ద తుఫాను వచ్చినట్లుగా, అలాగే తర్వాత కాలంలో కూడా అనేక తుఫానులు వచ్చినట్లుగా, ఆవనిగడ్డ మునిగిపోయినప్పుడు కూడా ఒక తుఫాను వచ్చినట్టుగా, మరి గత సంవత్సరం ఫిబ్రవరిలో ఒక తుఫాను వచ్చింది. ఎప్పుడు తుఫాను వచ్చినా ప్రక్క గ్రామాలలోకి చొచ్చుకుపోతోంది సముద్రం, కానీ ఇక్కడ గట్టు దాటి లోపలికి రాదు. కారణం ఆనాడు అష్టదిక్పాలుని ఆ ప్రహ్లాదుడు నియంత్రించి ఇక్కడ దిక్కులను పాలిస్తున్న వారు, మీరు ఒక సమశీతోష్ణ వాతావరణాన్ని ఉంచండి అని ఆనాడు చెప్పడం వలన నేటికి కూడా సమశీతోష్ణ భావం కలిగినటువంటిదే అపర ఊటీగా భీమునిపట్నం చెప్తారు. ఇంకా ఊటీలో చల్లదనం మంచుకి పెరుగుతుంది, కానీ ఇక్కడ మంచు కూడా ఉండదు, చల్లదనం ఉండదు. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, ఎక్కడా లేని వాతావరణం ఈ భీమునిపట్నం సౌమ్యగిరి మీద ఉంటుంది అని అనేక మంది ప్రజలు
అవి చూడ్డానికి కూడా వస్తూ ఉంటారు అనేక మంది. అంచేత ఇది తుఫానుని కూడా నియంత్రించి ఇక్కడ ఉంటున్నది అంటే అది స్వామి యొక్క మహత్యమనే చెప్పబడుతుంది. అర్చకుల వారి మాటలు విన్నారు కదా, సో మీరు కూడా వచ్చి దర్శించుకుంటారని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.